audio jungle. హాయ్ నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇప్పుడు ఒక వీడియో పెడుతున్నాను. అది ఇప్పుడు ఈ మధ్యనే జరిగింది కదా, ప్రేమ పెళ్ళిళ్ళు వీటి గురించి పెడుతున్నాను. ఒక కూతురుగా ఒక తండ్రి పడే ఆవేదన, ఒక తండ్రి ఏ విధంగా ఆవేదన పడతాడో ఆ విధంగా నేను వీడియో పెడుతున్నాను. మారుతిరావుకి ఆ అమృత వీళ్ళ మధ్యన ఉన్న బంధం గురించి నేను పెడుతున్నాను. నేను ఈరోజు ఒక వీడియో చూశానండి, మారుతిరావు గారి వీడియో, అమృత వాళ్ళ నాన్న వీడియో. అది చూసి నాకు రక్తం మరిగి నేను ఈ వీడియో పెడుతున్నాను. ఇప్పుడు నేను ఇలాగ వీడియో పెట్టింది లేదు, లైవ్లోకి వచ్చింది అసలే లేదు. కానీ ఏంటంటే ఒక తండ్రి అనుభవించే బాధ ఎలా ఉంటుందో నాకు అర్థం చేసుకుండి, ఒక మంచి కూతురిగా అమ్మ నాన్నకి ఒక మంచి కూతురినై నేను ఈ వీడియోని మీకు పెడుతున్నాను. వాళ్ళ బాధ ఎలా ఉంటుందో చూసి దాని గురించి నేను పెడుతున్నాను. ఆ వీడియో చూసిన తర్వాత నాకు చాలా బాధ వేసింది. తను చేసింది అన్యాయమే, ఒక కూతురికి చేసింది అన్యాయమే. కానీ ఏంటంటే తన తండ్రిగా కూతురు ఏ విధమైన అన్యాయం చేసింది ఒకసారి మీరు చెప్పండి. 21 సంవత్సరాలు పెంచిన తండ్రి ప్రేమ గొప్పదా? 6 నెలల ప్రేమ గొప్పదా? ఓకే, నేను తండ్రిగా ఇది నాకు మారుతిరావు గారి ప్రేమ నాకు గొప్పది. ఎందుకంటే 21 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి ఎంత ఎలా ఉందే, తన ప్రేమ గొప్పదైనప్పుడు తను ఫాదర్ ఎలా చెప్తాడో అలాగిని తను ప్రేమ వద్దు అంటున్నాడు అనుకో, మానేసి తను ఆగవలసింది. ఒక 5-6 సంవత్సరాలు ఆగితే తన బాధను అర్థం చేసుకుని నా కూతుర్ని ఎంతకాలం ఇలా పెట్టుకోవాలి, నా కూతురు ప్రేమే నాకు గొప్ప కాదని తన కనికరించేవాడేమో. కానీ తిన మేజర్ అయిన వెంటనే పెళ్లి చేసుకుంటే హక్కు ఎవరికి ఇవ్వలేదు రాజ్యాంగంలో. మాతృదేవోభావ అన్నారు, పితృదేవోభావ అన్నారు. కానీ ప్రియురాలు దేవోభావ అని, ప్రియురాలు దేవోభావ అనేసి అనలేదు. మనకు ఎక్కడ రాసలేదు. తన ప్రేమ అంత గొప్పదైనప్పుడు తను ఆగవలసి వచ్చింది. తను చేసిన ఒకే ఒక తప్పు వల్ల రెండు ఫ్యామిలీలు సఫర్ అయ్యాయి. ఒకటి అమృత తల్లిదండ్రులు, 2 ప్రళయ తల్లిదండ్రులు. వాళ్ళకి చాలా ప్రళయ తల్లిదండ్రులకి తన కొడుకుని తెచ్చే హక్కు లేదు, తెచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఎంతో వాళ్ళకి తీరని బాధ. ఈ ముందంటే కొడుకుని చూసుకుంటే ఎలాగో తిన బాధను మింగుకుంటుంది. 6 నెలల ప్రేమ కన్నా వాళ్ళు పెంచారు కదా, ఈమెకిలాగే తండ్రి ఎలా పెంచారో ఆ ప్రళయ తల్లిదండ్రులు కూడా ప్రళయాన్ని అలాగే పెంచారు కదా, వాళ్ళకు ఉంటుంది బాధ ఈమె కన్నా. అంటే 21 సంవత్సరం పెంచిన తండ్రి మీద ఈమెకి ప్రేమ లేదు. కానీ 6 నెలల్లో వచ్చేసి ఈవిడికి మాత్రం ప్రేమ ఉంది. ఇది ఎక్కడ న్యాయమో నాకు తెలీదు. నేను ఒకటే అడుగుతున్నాను, ఇది ఒక మారుతిరావు కూతురుగా నేను అడుగుతున్నాను. ఇంతవరకు ఎవరు సపోర్ట్ చేయలేదు ఆయనకి. ఈరోజు నేను సపోర్ట్ చేస్తున్నాను. మీరు ఎంతమంది మంచి అనుకున్నా చెడ్డ అనుకున్నా, ఒక ఆడదానిగా హిందూ దేశంలో పుట్టాను కాబట్టి, ఒక ఇండియన్ దాన్ని కాబట్టి నేను అడుగుతున్నాను. ఎందుకంటే మనకి సంస్కారం సంస్కృతి అన్నీ ఉన్నాయి. అలాంటప్పుడు సంస్కారం సంస్కృతి లేనప్పుడు మనకెందుకు ఇంత? ఇప్పుడు అమృత ఊళ్ళో ఉంది అనుకోండి, వీళ్ళ ఆ కులం ఈ కులం అని కులాలు విడదీసి మనకు ఉంటాయి కదా, ఈ గ్రామాల్లో ఉంటాయి కదా మనకి. అలాంటప్పుడు వాళ్ళ గ్రామాల్లో ఈ కులాలు విడదీసి ఇలాంటివి పెట్టకూడదు, మానేయాలి కదా. అలాంటప్పుడు మీరు పోరాడండి. మాకు ఈ కులాలు ఇవి వద్దు, మాకు ఈ రిజర్వేషన్ మాకు వద్దు, మేము ఇండియా అలాగే ఉంటాము, ఎస్సీ ఓసీ బీసీ అవేమీ వద్దు మాకు, మేము ఇలాగే ఉంటాం, మన భారతీయులం కాబట్టి మేము భారతీయులుగా ఉంటాం అని మీరు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఎందుకు ర్యాలీలు చేయట్లేదు? ఏం గొప్ప ఏమేండి ఇది చేసేసారండి? వాళ్ళ ప్రేమ గురించి పోరాడి చనిపోతాడని తెలిస్తే చనిపోయాడు తను. ఇప్పుడు దేశం గురించి తనేమి మనకేమీ పోరాడేలేదు. దేశం గురించి ఏమైనా పోరాడారా? లేదే, అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు ఆవిడ ఏమంటుంది, అమృత విగ్రహం పెట్టేయాలంటుంది. ఇలాగ బాయ్ ఫ్రెండ్లు చచ్చిపోయిన వాళ్ళందరికీ ఇంటింటికి ఒక విగ్రహం పెట్టుకుంటే గుళ్ళు అక్కర్లొద్దు, చర్చలు అక్కర్లొద్దు, మసీదులు అక్కర్లొద్దు, ఇలాంటి విగ్రహాలు పెట్టుకుంటూ మనం పోతూ ఉండాలి. ఒక తండ్రిగా తన బాధను అర్థం చేసుకున్నాను కాబట్టి నేను వీడియో పెడుతున్నాను. కరెక్ట్, ఆయన చేసింది రైటే. ఒక హిందూ గుళ్ళో ప్రసాదం తింటే అయ్యో అది ప్రసాదం, మేము క్రిస్టియన్స్ అండి, మేము ప్రసాదం తినకూడదు, తప్పు, మాకు పాపం పుడుతుంది అనేసి అంటారు. అలాంటప్పుడు
మనం 21 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన కూతుర్లు మాత్రం తీసుకెళ్ళిపోయి మీరు చేసేవచ్చు, పెళ్ళిళ్ళు చేసేసుకోవచ్చు. మేము ఇలా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి మాకు లేదు మాట. మీకు ఎవరిచ్చారు హక్కు అంటున్నాను. మీరు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు తల్లిదండ్రులను ఒప్పించండి. ఒప్పించిన తర్వాత మనం ఈ దేశం మీద పుట్టాము, ఈ నేల మీద పుట్టాము, ఆ ఇంట్లో పుట్టాము, మనకంటూ పేరుంది, మనం అంటూ మనుషులు వాడడానికి మొక్కగా పెరిగింది ఎవరు? తల్లిదండ్రులు. అలాంటి తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకోకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మనం చేయవలసిన హక్కు ఎవరికి ఇచ్చారు మీరు? రాజ్యాంగంలో రాసుందా? బైబిల్లో రాసుందా? దేంట్లో రాసుంది? ఈ రోజుగా నేను అడుగుతున్నాను, ఒక ఆడదానిగా నేను అడుగుతున్నాను, ఆయనకు సపోర్ట్ చేసి నేను అడుగుతున్నాను, మాతృరావుకి సపోర్ట్ చేసి నేను అడుగుతున్నాను. ఈ రోజుని ఆయన నిజంగా కన్నా కూతురు అవుతే 6 నెలలు ప్రేమించిన మొగుడు కోసం తండ్రిని 21 సంవత్సరాలకు పెంచిన తండ్రిని చంపేయాలి, ఉరి తీయాలని అనేసి అంటుంది. మరి 21 సంవత్సరం పెంచిన తండ్రి ఏం చేయాలి ఈమెని? నిజంగా కన్నా కూతురు మీద ప్రేమ లేకపోతే, ప్రేమ ఉన్నాడు కాబట్టి ఈమెను వదిలేసి ఆ కళ్ళ ముందుని చంపేశాడు ఆయన. తన ప్రేమలో అర్థం ఉంది. నాకు తండ్రి ఉన్నాడు, నేను ఒక మంచి కూతురు, నేను ఈమె మంచి కూతురు ఎందుకు అనిపించుకోవాలి? ఇలా మాటలు అనిపించుకుంటే ఇప్పుడు మన సంస్కృతిని, మన సంస్కారాలు అన్నీ వదిలేసి ఎవడొచ్చుతాడు కీళ్ళిపోవడమేనా మనం? ఎవరు చెప్పారండి మీకు? ఎవరు చెప్పాడు? ఆడెవడో అవులేగాడు ఇంతంత మీసాలో వీరప్పన్ స్టైల్లో ఉండి జనసేన పార్టీ వాడి కోసం పెడుతున్నాను నేను ఈ వీడియో. ఒళ్ళు రగిలిపోయి పెడుతున్నాను. కులం ఎందుకు వచ్చిందండి దీంట్లో? కులం అన్నది లేదు. ఓన్లీ కూతురికి తండ్రికి మధ్యన ప్రేమ సంబంధించింది ఇదంతా. ప్రతి ఇష్టం వచ్చినట్టుగా రాశాడు. ప్రతి దాని గురించి హిందువులు తిట్టేయడమే. హిందువులు తిట్టే హక్కు ఎక్కడికి ఉందండి? హిందువులే అని అందరూ చంపేమని చెప్పారు అక్కడ. హిందూ న్యాయస్థానం ఏమన్నా ప్రేమించిన పెళ్లి చేసేసి చంపేండి నరికేమని ఉందా? తన ప్రేమ తను అలా చేయించింది. హిందువులు తిట్టవలసిన అవసరం మీకు ఎవరిచ్చారు? రూల్స్ ఎక్కడ ఉంది అంటున్నాను. మీకు తప్పు ఉంటే ఆమెకు సపోర్ట్ చేయండి. ఇది తప్పు, ఇది ఇలా జరిగింది, పాపం పుణ్యం అని మనం సమర్థించుకోవాలి. అంతేగాని మనం తిట్టుకోవడం ఏంటండి? ఇప్పుడు పాకిస్తాన్ ఇండియాలో చేసేస్తున్నారు. ఇప్పుడు క్రిస్టియన్స్ హిందువులు కలిపి ఇప్పుడు పాకిస్తాన్ కూడా మనల్ని ఎప్పుడు ఇంతలా దౌర్జన్యంగా తిట్టలేదు. కానీ ఇప్పుడు వీళ్ళు ఇలా చేశారు. 1,00,000 రూపాయలు ఇస్తాడంట ఆడు పెళ్లి చేస్తాడంట. 1,00,000 రూపాయలు అంటే ఇక్కడ హిందువులు అందరూ కలిపి పెళ్ళిళ్ళు పెంచి పెద్ద చేసి వాళ్ళకి మంచి చెడ్డ చెప్పి భవిష్యత్తుని ఇచ్చిన తర్వాత వీడి దగ్గరికి వెళ్తే వీడు పెళ్లి చేసేస్తాడా? అంటే తల్లిదండ్రులు అందరూ కూడా వీళ్ళు పెద్ద చేయడానికి వీడు 1,00,000 రూపాయల గురించి వెళ్ళిపోమనేసి ఇలాంటి అవులేకండి ఏం చేయాలంటే నరికేయాలట్టుకుండి ఇలాంటి ఇచ్చి ఆడికి 2 కోతులు వెనకాల వేసుకుంటే పెద్ద బిల్డప్ ఇస్తున్నాడు. వీడు మనిషి అయినా అసలు వీడు కూడా 8వ తరగతి నుంచి లవ్ చేశారు. వీళ్ళ చెల్లెలు కానీ ఈమె భార్య కానీ వీళ్ళ అక్క చెల్లెలు కూడా 8వ తరగతి నుంచే ఇలా చేసుకోమంటే వెళ్ళిపోయారా? ఎవరండి చెప్పింది హిందువులు తిట్టమని? నేను హిందువుగా అడగట్లేదు, ఒక ఇండియన్ గాడిని నేను అడుగుతున్నాను. ఒక కూతురుగా అడుగుతున్నాను. తండ్రి బాధను అర్థం చేసుకున్న కూతురుగా నేను అడుగుతున్నాను. ఈ రోజుని నేను తన నా బేబీ అంటుంది. ఇంకా బయటికి రాలేని బేబీ గురించే తన అంత డ్రీమ్స్ పెట్టుకుంటే 21 సంవత్సరం బయటకు వచ్చి పెంత చేసి తినే నా లైఫ్. నేను ఒక్క సామాన్యుడిని ఇంత స్థాయికి వచ్చానంటే నా కూతురే నా లైఫ్ అని చెప్పుకునే తండ్రి గొప్ప. తిన ఇంకా బేబీ బయటకు రాలేదు, తిన గురించి ఎంతో డ్రీమ్స్ ఉన్నాయి. అంటే రేపు పొద్దున్న ఈ బేబీ బయటకు వచ్చిన తర్వాత 9th క్లాస్ నుంచి 8th క్లాస్ నుంచి నువ్వు లవ్ చేయమ్మా అనేసి ప్రళయ అనుకున్నాడా? డ్రీమ్స్ అంటున్నావు కదా, చాలా డ్రీమ్స్ ఉన్నాయి బేబీ గురించి అన్నాను. నేను బేబీ గురించి తప్పుగా అంటలేదు. నువ్వు చెప్పావు కదా చాలా తెలుగుగాని. నీకు 21 సంవత్సరాలు ఉన్నాయి, చాలా మంచిగా మాట్లాడుతున్నావు, చాలా బాధ్యతగా మాట్లాడుతున్నావు. కానీ ఒక తండ్రి బాధ్యత నువ్వు అర్థం చేసుకునే పరిస్థితిలో నువ్వు లేవు. 6 నెలలు మా భర్తే నాకు ముఖ్యం అంటున్నావు, కానీ తల్లి అయ్యో తప్పు చేశాడు కదా అనేసి నీకు లేదు. నేను ఒకటే అడుగుతున్నాను, నేను హిందువులను అనడానికి వీల్లేదు. హిందువులంటే మేము ఊరుకోము. ఇదే చివరిసారిగా మేము చెప్పేది మీకు ఏదైనా ఉంటే మీరు చూసుకోండి. మారుతీరావుకి నేనున్నాను కూతురిగా. మారుతీరావుకి నేనున్నాను ఒక కూతురిగా. తన బాధ్యత తను నిర్వహించలేనప్పుడు ఒక భర్తగా ఎలా చేసేస్తుంది ఈవిడ? ఒక కూతురుగా ఒక తండ్రికి కూతురుగా ఇతను మంచి కూతురు అవ్వలేదు, భర్తకి మంచి భార్య అయిపోతుంది. ఎవడయ్యా చెప్పింది హిందువులు తిట్టమని? హిందువులు తిట్టే హక్కు ఎవరిచ్చారంటున్నాను? మీరు చూసుకోండి. ఈరోజు నేను సపోర్ట్ చేస్తున్నాను. నేను మారుతీరావుకి నేను సపోర్ట్ చేస్తున్నాను.
నేను ఎప్పుడు ఎంతవరకు నేను ఏ వీడియో పెట్టలేదు. ఈరోజు నేను మారుతిరావు వీడియో చూసిన తర్వాత నా గుండె తరికిపోయి ఒక నానేనా ఇలాగా చేసిందని నా రక్తం ఉడికిపోయి నేను ఈరోజు పెడుతున్నానన్న. నా బాధని అర్థం చేసుకోండి. ఒక తల్లిగా లేని మనం ఒకటే తెలుసుకోవాలి. మనం ఒకటే ఇలాగ గొడవపడి ఇలా చేసుకోవడం అనవసరం. వాడి గురించి పెడుతున్నాడు ఎవడో జనసేన పార్టీ అంటవాడు. వాడు నిజంగా నాకు తెలుసుంటే ఏం చేసేది ఉండేదన్నా కూడా నాకే తెలీదు. అవులేగాడు. సరే అన్న, మీకు నచ్చితే షేర్ చేయండి. మంచిగా నేను నా బాధను ఏంటో అర్థం చేసుకుని నా బాధ గురించి నేను పెట్టాను ఈ వీడియో. నేను ఎవరిని ఉద్దేశించి హిందువులను కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ నేను ఎవరిని ఉద్దేశించి విషయం పెట్టలేదు. ఒక కూతురుగా తన వీడియో చూసి నా రక్తం ఉడికిపోయి నేను పెట్టాను. సరేనా? నేను ఎవరిని ఉద్దేశించి కాదు. తను చేసింది రాంగ్, రైట్ అని ఎవరు అంటున్నారు? తను చేసింది తప్పే. మారుతిరావు వాళ్ళని చంపించడం తప్పే. కానీ ఏమో ఈ రోజున నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకున్న తర్వాత తన తండ్రి ఎంత సఫర్ అయ్యి ఉంటాడు ఈ 6 నెలల్లో. మంచిగా ఉండొచ్చు కదా. ఇంత పబ్లిక్ ఎందుకు? హిందువులు ఎప్పుడు ఎవరో ఏమి తిట్టొద్దు. మనమందరం ఒకటి. మనమందరం భారతదేశంలో పుట్టిన ఎంతో ఐకమత్యంగా ఉండే దేశం మనదే. కాలంటప్పుడు మనకు గొడవ ఎందుకన్నా? వాడెవడో పెట్టాడు, వాడికి మరి నాకు పెట్టమని మెసేజ్ వాడిని. 1,00,000 రూపాయలు ఇస్తే వచ్చేస్తామా? 1,00,000 రూపాయలు ఇచ్చే ఈ 1,00,000 రూపాయల గురించి ఎంతమంది పెళ్ళిళ్ళు వచ్చేయలేడికి? అంటే ఇక్కడ ఉన్న ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ 1,00,000 రూపాయల గురించి పెంచి పెద్ద చేసి వీడి దగ్గరికి వీడి పెళ్లి చేస్తాడనా మేము పంపించడానికి? సాలేగడు ఆడ అంతా ఇది ఉన్నప్పుడు చేయమను. చాలామంది ఉన్నాయి ఏంటయ్యి అనాథాశ్రమాలు దత్తకు తీసుకుంటే పిల్లలు ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి పెంచి పోషించి వాళ్ళకి బాధ్యతనిచ్చి అన్నీ చేసి అప్పుడు పెళ్లి చేయమని చెప్పండి. మాకు కులం లేదు, మాకు ఇదే అనేసి వీడి పెళ్లి చేయమండి. అప్పుడు శబాష్ అంటాం. అంతేగాని ఎవరు పడతాడో వచ్చేసి పెళ్లి చేసండి అంటే రేపు పొద్దున్న ఎవడొకటి ఈయన్ని వేసేస్తాడు. అది చూసుకోమని చెప్పండి వీడికి. వీరప్పనే బాగున్నాడు కొంచెం చెప్పుకోవాలంటే. వీడు 2 కోతుల్ని వెనకాల వేసుకుంటే వీడు కోతేసాలు వేస్తున్నాడు. నా కొడక పెట్టరా మెసేజ్. రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాడు. ఆ స్వామీజీ ఈ స్వామీజీ అని పెడుతున్నాడు వీడు రెస్పెక్ట్ లేకుండా. వాడి కోసం నేను పెట్టాను ఇది వీడియో. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.